శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గంగణపతే నమః. సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. భగవద్బంధువులందరికీ కూడా ఓం నమః శివాయ. మరి బాల్యములో ఉండే బాల సంస్కారం, మరి ఏ విధంగా బాల్య దిశ పోయితే రాదు. బాల్యములో పిల్లలకు నేర్పాల్సినటువంటి సద్బుద్ధి, సద్విచారము, సజ్ఞానము, సత్సంస్కారం పిల్లలలో నేర్పండి. ఈరోజు పిల్లల్ని తల్లిదండ్రులు ఫోన్లకు అడాప్ట్ చేసి పిల్లలకు మంచి సంస్కారాన్ని ఇస్తలేరు. ఫోనుకు ఇచ్చిన విలువ తల్లిదండ్రులకు ఇస్తలేరు. అందుకే మరి ఆడుకునే ఆట వస్తువులు ఇస్తున్నారు, దుస్తువులు ఇస్తున్నారు, అనేకమైనటువంటి మంచి ఆహారాలు పెడుతున్నారు. అందుకే మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరు సంస్కారం ఎందుకు ఇస్తలేరు? పిల్లలకు సంస్కారాన్ని ఇవ్వండి, సద్బుద్ధిని ఇవ్వండి, మంచి భావాన్ని, మంచి ధైర్యాన్ని నింపండి. మరి ఎటువంటి నింపాలే? రామాయణములో ఉన్నటువంటి బాలకాండ తీసుకోండి. పిల్లలకు రాముడు గురించి చెప్పండి. రాముడు ఎటువంటి స్థితిలో ఆ బాల్యములో గడిపాడు, బాల్యములో ఉన్నటువంటి విషయాలు పిల్లలలో పెంపొందించండి. ఆనాడు నరుడు నారాయణుడైనటువంటి రాముడు కూడా మరి విద్య నేర్చుకున్నాడు. ఆయనకు ఒక గురువు ఉన్నాడు. ఎవరు? వశిష్ఠ, విశ్వామిత్రుడు. మరి పిల్లలకు తల్లిదండ్రులే గురువు. కానీ మరి మన పిల్లలకు, ఈరోజు సమాజంలో ఉండే పిల్లలకు, మరి మీ పిల్లలకు కూడా మరి మంచి విజ్ఞానాన్ని నేర్పండి, మంచి ధైర్యాన్ని పెంచండి, మంచి విద్యని నేర్పండి. మా అబ్బాయి ఇంటలేడు, నా బిడ్డ ఇంటలేదు, నా కొడుకు ఇంటలేడని వాడు ముందు మాట్లాడితే వాడు వినకుండానే చేస్తాడు. వాణ్ణి ప్రేమతో, ఆప్యాయతతో, నవ్వుతూ మరి పలకరిస్తూ మనకి దగ్గరికి తీసుకొని మంచి విషయాలు చెప్తే ఎందుకు వినడు? అందుకే మీ ప్రయత్నం మీరు చెయ్యండి. పిల్లలు మొక్కై వంగుతుంది, మానై వంగదు. అందుకే బాల్య దిశ అది ఎక్కువ కాలం ఉండదు. బాల్యములో నేర్చుకున్నది బ్రహ్మస్వరూపకంగా, బాలవాక్కు బ్రహ్మవాక్కుగా. మరి ఈరోజు తల్లిని పిలిచే పద్ధతి కూడా మమ్మీ అంటున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? మమ్మీ అనేటువంటిది పీనుగు లాంటిది, శవం లాంటిది. అందుకే తల్లి అన్న మాట, అమ్మా అన్న మాటకు కమ్మదనం దాగి ఉంది. అమ్మా అన్న మాట అతి మధురమైంది. అవ్వా అన్న మాట అన్నం పెట్టింది. అవ్వా అంటే ఆత్మశాంతి కలిగింది. ఈ రోజుల్లో అమ్మా అన్న మాటకు కమ్మదనము దాగి ఉన్నది చెప్తలేరు. మమ్మీ అన్న మాటని పిలుచుకొని మరింత మన పాశ్చాత్య దేశాల గల వారి యొక్క విషయాలని పిల్లలకు ప్రబోధించి మరి మన పిల్లల ద్వారాని మనము శాపాలుగా చేసుకుంటున్నాం. పాశ్చాత్య దేశాల గల వారి యొక్క విషయాలు, సైన్సు, టెక్నాలజీ, ఇంగ్లీషు, అన్ని విషయాలు నేర్చుకోమనండి. నేర్చుకున్నా కానీ మన సంస్కారం, నేర్పిన సంస్కారాన్ని మాత్రం ఎప్పటికీ మరవకుండా గుర్తుంచుకునేలాగా ఉంచండి. చెడు విషయాలని దూరం ఉంచండి. చెడు మాట్లాడేటువంటి విషయాలని దూరం ఉంచండి. చెడుకు దూరం ఉండండి. పిల్లల యందు తల్లిదండ్రులు చెడు చేయకండి, చెడు మాట్లాడకండి. మరి మన పిల్లలకు మనం మార్గాన్ని ఇవ్వాలి అంటే రేపటికి నా కొడుకు నలుగురిలో మంచివాడు కావాలి, నాకొచ్చిన బాధ నా పిల్లలకు రావద్దని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో మరి అదే విషయంలో పిల్లల్ని కూడా మంచి మార్గదర్శకులని చెయ్యాలని మా యొక్క విజ్ఞప్తి. అందుకే మరి కృష్ణుడు కూడా అంతటి పరంధాముడు, కృష్ణం వందే జగద్గురు, గురువైనటువంటి కృష్ణుడు కూడా మరి సాందీప మహాముని దగ్గర కూడా గురుకులములో విద్య నేర్చుకున్నాడు. అంటే ఆయనకు తెలియదని కాదు, సమస్తం తెలుసు. కానీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య సమస్తానికి అధిపతి అవుతుంది. అందుకే తల్లిదండ్రుల దగ్గర గురువు, ఆ తల్లిదండ్రులే మొదటి గురువులైనప్పుడు
గురువు దగ్గర వినయ విద్యత పెంచుకుంటే ఇంకా అన్ని విధాలుగా బాగుంటుంది. ఈరోజు పిల్లలకు పెట్టే పేర్లను చూస్తే, పిల్లలు మాట్లాడే భాషను చూస్తే మేము చాలా చోట్లలో చూస్తున్నాం, చాలా దగ్గర చూస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేస్తలేరు. పిల్లలు తల్లిదండ్రులకు నమస్కరించేది ఒక చేతితోనే నమస్కారం చేస్తున్నారు. అట్లా కాదు, కాళ్ళకు నమస్కరించడం, చేతులు పెట్టి నమస్కరించడం మన సంస్కారం. అందుకే నమస్కారమే మన సంస్కారం. అందుకు తల్లిదండ్రులకు నమస్కరించండి. మరే విధంగా పెద్దలు మీ తల్లిదండ్రులకు నమస్కరించినాక గురువుకు నమస్కరించండి. అదేవిధంగా ఒక దేవాలయం, దైవానికి నమస్కరించండి, భూమాతకు నమస్కరించండి. మరి పిల్లలు ఇవ్వగానే ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? కరగ్రే వసతే లక్ష్మీ, కరములే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శనం, సముద్రావసనే దేవి, పర్వతస్థన మండలి, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం శమస్తమే. ఇది బాల సంస్కారం కేంద్రాల్లో ఇది చెప్పేవారు. ఇప్పుడేమైంది? కరాగ్రే వాట్సాప్, కరములే ఫేస్బుక్, కరమధ్యేతు ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఈ విధంగా అయిన తర్వాత ఫోన్ లేచిన నుంచి చూసినాక మరి పిల్లలకు ఎప్పుడు వస్తుంది బుద్ధి? అందుకే ఇవన్నిటికంటే ఇవి చెప్పండి. అందుకే మనకు మన పిల్లల పేర్లు కూడా పెడుతున్నారు, అసలు పలకడానికి కూడా వస్తలేదు. రామా అని పేరు పెట్టి రాముడు లాంటి వాడు కావాలి, దత్తా అని పేరు పెట్టి దత్తాత్రేయుడుగా ఉండాలి, మహాలక్ష్మి, మహానంద, మహాదేవి, మహాస్వరూపిణి, స్వరూప, లక్ష్మి, గౌరీ, గంగా ఇట్లా పేరు పెట్టారు. ఇంకా పిల్లలై కూడా మరి శివ, ప్రశాంత, శ్రీహరి, నారాయణ, అది అచ్యుత, ఆత్రి, అనసూయ ఇటువంటి పేర్లు పెట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఉన్న పేర్లు పెడితే ఆ పేర్లను చూస్తే ఆ పేర్లకు అర్థం లేకుండా మాది లేటెస్ట్ అండి, ఇంగ్లీష్ వాళ్ళ యొక్క మాటలు విని ఆ లేటెస్ట్గా పోయి మన పాశ్చాత్య దేశాల వాళ్ళ యొక్క మాటలు విని మన పిల్లలు ఖరాబ్ అవుతున్నారు.